హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సారీ అండి, ఈ మధ్య లాంగ్ వీడియోస్ అస్సలు పోస్ట్ చేయట్లేదు కదా, కొంచెం బిజీగా ఉన్నాను. అండ్ అలానే లైవ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎందుకో నాకు లాంగ్ వీడియోస్ పెట్టబుద్ధి కాలేదనమాట. అంటే రోజుకి ఒక లాంగ్ వీడియో పెడితే సరిపోతుంది అన్నట్టు. ఇంకా లాంగ్ వీడియో లాగే ఇంకా అంటే లైవ్ పెడతాను కదా, అదే కన్వర్ట్ అవుతుంది. అందుకనే ఇంకా నేను అలా గమ్మున అయిపోయాను. కానీ షార్ట్స్ అయితే ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరైనా చూడకుంటే ఖచ్చితంగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి చాలా రోజులు తీసుకొని కూడబెట్టి ఒక్క వీడియోగా రెడీ చేసి మీ ముందుకైతే పెట్టానన్నమాట. ప్లీజ్ కొంచెం లెంత్ ఉంటుంది కానీ వీడియో మాత్రం చాలా బాగుంటుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ అలానే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ కొట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామా? వెళ్ళిపోవడానికి ముందుగానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఏంటి ఇన్ని తిప్పలు ఇన్ని బాధలు పడుతున్నారని చెప్పేసి చూస్తున్నారా? పిల్లలతో సహా ఇవాళ గ్యాస్ అయిపోయిందనమాట. ఇవాళ అంటే చాలా డేసే అవుతుంది. ఇంకా గ్యాస్ అయితే అయిపోయిందండి. అప్పుడు ఇంకా ఎప్పుడు అంటే ఇంకా గ్యాస్ అయిపోయింది, గ్యాస్ ఇవ్వరు అని చెప్పేసి చెప్పారు కదా, ఆ టైంలో అన్నమాట. చేస్తాం, మనకి పొయ్యే దిక్కన్నమాట. ఇంకా పొయ్యి అలా పెట్టేసుకొని ఇంకా వంట అయితే చేయడం అయితే స్టార్ట్ చేసాం. అలా దాదాపు 15 days 20 days చేసామన్నమాట. కానీ చేసినట్టయితే నాకైతే అస్సలు అనిపించలేదండి. నాకు పొయ్యిలో చేయడం చాలా ఇష్టం, కట్టెల పొయ్యిలో. కాకపోతే కట్టెలు బాగుండాలి, పొయ్యి కూడా బాగుండాలన్నమాట. ఇంకా అలా 15 days వరకు గడిచిపోయానే చెప్పచ్చు. ఎందుకంటే ఆ టైంలో గ్యాస్ అంటే మనం బుక్ చేసిన మరుసటి రోజు 3 daysకో అయితే తీసుకోవడానికి కుదరదండి. ఓటీపీ అయితే రావాలన్నమాట. ఓటీపీ రావాలంటే ఖచ్చితంగా 15 days అయితే పడుతుందంట. ఇంకా అలా 15 days అయితే డిలే అయిందండి. దాని గురించి మీకు మధ్యలో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి జీడికాయల సీజన్ అన్నమాట. ఇంకా జీడికాయలు ఇప్పుడు ఈ సీజన్లో ఇదే ఫస్ట్ టైం తినడం. ఇంతకు ముందే ఒక 2 రోజుల ముందే జీడికాయలు అని చెప్పేసి అమ్ముకొని వెళ్ళారనమాట. కానీ అప్పుడు పట్టించుకోలేదు. ఇంక ఇవాళ మా అమ్మ అయితే పిలిచిందనమాట, చూద్దాం ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పేసి. కానీ పళ్ళు మాత్రం నిజంగా చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా అంతే బాగున్నాయండి. ఒక 10 రూపీస్కి వచ్చేసి 5 అంట. ఇంకా అలా తీసేసుకున్నాం మేమైతే. నాకైతే చాలా ఇష్టం, ఇలాంటి ఫ్రూట్స్ అంటే ఇంకా ఇష్టం అన్నమాట. చాలా ఇష్టంగా తింటాను. కాకపోతే ఇవి తింటే ఏంటంటే ఎక్కువ దగ్గైతే వస్తుంది అన్నమాట, గొంతు అయితే ఖరాబ్ అవుతుంది. మనకేం ప్రాబ్లం లేదు, గొంతు ఖరాబ్ అయినా ఏమైనా సరే తినాల్సిందే. నిజం చెప్పాలంటే మా అమ్మ తీసుకున్నవి నేను తీసుకున్నవి 2 కలిపి నేనే తినేసాను, అంత టేస్టీగా ఉన్నాయండి. ఏదో పని మీద పడి మేమైతే కోలార్కి అయితే వెళ్ళామన్నమాట. ఆఫ్టర్నూన్ అక్కడే అయిపోయింది లంచ్ టైం. అందుకని ఇంకా లంచ్ అయితే చేయడానికైతే కూర్చున్నాం. చూసారు కదా ఎంత బాగుందో, ప్లేట్ నిండా కలర్ఫుల్గా. అందుకనే వీడియో తీసుకున్నాను. అలా ప్రతిరోజు తినాలి. అండ్ అలానే అది తిన్న వెంటనే ఇలాంటి ఫ్రూట్ సలాడ్ అయితే తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. కానీ ఫుడ్ తిన్నాక ఒక 1 hour అయితే గ్యాప్ ఇచ్చి తినాలన్నమాట. నాకు తెలిసినంత వరకు అండి, ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలా పొంగిందే నేను చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. వీడియోస్లలో చూశాను ఇలా పొంగి వాళ్ళైతే వీడియోస్ అయితే పెట్టారన్నమాట. కానీ నేను అప్పుడు చూసి సైలెంట్గా అయిపోయేదాన్ని. కానీ ఫస్ట్ టైం ఇలా లైవ్లో చూస్తున్నాను. నేనైతే కింద ఒక ప్లేట్ పెట్టింటే బాగుండు అని అనిపించింది, కానీ ఎందుకో పెట్టలేదు. నేనైతే లైవ్ పెట్టే దానివల్ల ఇంకా లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు కదా, అందుకనే ఇవైతే అప్పుడు కొంచెం నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు తీసుకున్న వీడియోస్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇంకా చూస్తున్నారు కదా, పిండి అయితే అసలు కిందంతా పోయింది. కింద పోయిందంతా ఇంకా వేస్ట్ అన్నమాట. అస్సలు మనం తీసుకోవడానికి కూడా కుదరదు. ఇలా పొంగుతుంది, ఇలా పులుస్తుంది అని చెప్పింటే నేనైతే పెద్ద పాత్రలోనే పెట్టేదాన్ని. ఎప్పుడు కూడా పొంగలేదు కదా అని చెప్పేసి ఇంకా మర్చిపోయి అలా పెట్టేశాను అనమాట. మార్నింగ్ లేచి చూస్తే ఇది పరిస్థితి. ఇంకా ఏం చేస్తాం, దాన్ని అంతా తీసి ఒక సైడ్కి అయితే పెట్టానమాట. అది పులిసేసరికి ఎక్కువ పిండి అయింది అని అనిపించింది అన్నమాట. నేనే ఎక్కువ వేసుకొచ్చేసానేమో అని కూడా అనిపించింది. ఇంకా ఒక టిఫిన్లో అయితే అది పెట్టుకునేసాను అనమాట. అంటే కాస్త తీసైతే పక్కన పెట్టేసుకున్నాను. ఎక్కువగానే స్టోరేజ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే 1 week వరకు వాడుకుందాం అన్నట్టు. కొంచెంగా అయితే ఇప్పుడు అంటే మార్నింగ్ టైంలో వాడుకోవడానికి మాత్రం పెట్టుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టేసేయాలి. అది కనుక బయట పెట్టామంటే దీనికి వచ్చిన పరిస్థితి కంటే ఘోరంగా వస్తుంది అనమాట. అస్సలు ఆ స్మెల్ కూడా మనం చూడలేం, అంత పులిసిపోతుందండి.
అందుకనే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాం. కానీ ఫ్రిడ్జ్లో పెట్టాలంటే స్టోరేజ్ అంటే స్పేస్ ఉండాలి కదా. స్పేస్ ఉండాలంటే ఏం చేయాలి, మనం ఇక్కడ మనది ఎలాగో కన్వర్టబుల్ కదండి, అందుకని చెప్పేసి ఇంకా కన్వర్టబుల్లో పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఎలాంటి గడ్డ కూడా కట్టదు పైన కూడా. ఇంకా మనకి కావాలనుకుంటే సూపర్ ఫ్రిడ్జ్ చేసామంటే గడ్డలు కట్టేస్తుంది, లేదు నార్మల్లో పెట్టామంటే కూడా గడ్డలు కడుతుంది. కాకపోతే కన్వర్టబుల్లో పెడితే ఏంటంటే ఎలాంటి గడ్డ కూడా కట్టదు, గడ్డ ఉంటే కూడా కరిగిచ్చేస్తుంది అన్నమాట. అంటే మొత్తం కూడా ఫ్రిడ్జ్ లాగా అయితే వాడేసుకోవచ్చు. ఇంకా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. కింద కనుక మనకి స్పేస్ లేకపోతే ఇలా వాడుకొని హ్యాపీగా స్పేస్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఎవరైనా ఇంకా మీదట ఫ్రిడ్జ్లు కొనాలి అనుకుంటే నాది ఈ సజెషన్ అండి. కన్వర్టబుల్లో తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. మనకి కావాల్సినప్పుడు కన్వర్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూసారా, అంత పెద్ద టిఫిన్ కూడా దీంతో పట్టిపోయింది, లేదంటే చాలా ఇబ్బంది పడాలి. దాంతో ఉన్నదంతా తీసి పక్కన పెట్టేసేయాలి. నేనైతే ఇవాళ ఇడ్లీలు అయితే వేద్దామని చెప్పేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టాను. పొయ్యి మీద ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయి కదా, చాలా బాగుంటాయి. ఇంక ఇవాళ నేనైతే ఇంకా పొయ్యి మీద చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇడ్లీ పాత్రకి బూడిదైతే పూసేసాను, లేకుంటే దుద్దడం చాలా కష్టం. వంట అయితే ఈజీగా చేసేయచ్చు, కానీ వాటిని తోమాలంటేనే చాలా కష్టం. నాకైతే కట్టెల పొయ్యి మీద చేయాలంటే ఇష్టమే, కానీ తోమాలంటేనే కష్టం అండి. ఇంకా కట్టెలు చూస్తున్నారు కదా, వీటిని మా బుజ్జి అయితే కొనుక్కొచ్చారనమాట. అంటే చెక్కలు ఉంటాయి కదా, వాటిని అయితే కొనుక్కొచ్చారు. అందుకని ఇంత బాగా మండుతాయి. అందుకనే చేసినట్టు కూడా మాకు అనిపించలేదండి, వంట చేసినట్టు కట్టెల పొయ్యి మీద. ఇంకా ఇడ్లీలు అయితే అయిపోయాయి. ఇంకా చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఇడ్లీలు. మా ఇంట్లో ఇలాంటి వెరైటీ వంటకాలు చేయడం కొంచెం రేర్ అన్నమాట. అంటే ఇడ్లీలు, దోశలు ఈ ఫ్రిడ్జ్ వచ్చినప్పటి నుండి ఇలాంటివి కుదురుతున్నాయి, కానీ ఇంతకు ముందైతే ఎక్కువ చేసుకోం. ఒక 2 వీక్స్కో 1 మంత్కో అంటే ఇంట్రెస్ట్ ఉండి పిల్లలు చేయమని అడిగితే మాత్రమే చేస్తామన్నమాట. ఎందుకంటే స్టోర్ చేసుకోలేం కదా, వేస్ట్ అయిపోతుంది అన్నమాట. ఎప్పుడైనా సరే పిండి కొట్టించుకొచ్చామంటే ఖచ్చితంగా అర్ధ పిండి వేస్ట్ అయిపోతుంది. దానివల్లనే ఇంట్రెస్ట్ దొబ్బుతుంది అన్నమాట, చేయాలన్న ఇంట్రెస్ట్. నేనైతే ఇడ్లీలు పైన పెట్టి కింద అయితే ఆలు బఠానీ కర్రీ కాంబినేషన్ చేద్దామని చెప్పేసి ఇంకా బఠానీ అయితే నానబెట్టలేదండి, నైట్ అనుకోలేదన్నమాట ఏమి కూడా. అందుకని చెప్పేసి ఇంక ఇలా దీంతో అయితే పెట్టేశాను. ఇంకా పైన వచ్చేసి ఇడ్లీలు, కింద వచ్చేసి ఈ బఠానీ అయితే బాగా ఉడికిపోయింది. ఇంకా దీన్ని కూడా దించేసి ఇంకా మనమైతే ఆలు బఠానీ కర్రీ అయితే చేసేయాలి. ఒక వాట అయితే దించేసాను, ఇంకొక ఇది అయితే రెండో వాట అన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, రెండో వాటకో ఇంకా మనకి బఠానీ అనేది ఫుల్గా ఉడికిపోయింది. ఇంకా ఆలు బఠానీ కర్రీ కూడా చేసేసానండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్, నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు తిన్నది ఇప్పుడు కూడా నాకు గుర్తుందండి, చూస్తుంటే నోరు ఊరుతుంది. మీకు కూడా నోరు ఊరుతుందా? ఈ కాంబినేషన్ అంటే ఇష్టమా? ఇష్టం ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇంకా తినాలనిపిస్తే మాత్రం నాతో పాటు వచ్చేసేయండి, వేసుకొని తినేద్దాం. ఇంకా నేనైతే ఇడ్లీలు 5 పెట్టేసుకున్నాను. నాకు ఎక్కువ దోశ కంటే ఇడ్లీలు చాలా ఇష్టం, ఎందుకంటే ఎప్పుడో ఒక్కసారి తింటాం కదా, అలా ఇష్టం అన్నమాట. ఇంకా ఇడ్లీలు పెట్టుకొని ప్లేట్లో ఆలు బఠానీ కర్రీ వేసుకొని తింటుంటే సూపర్ సూపర్. ఈ మధ్య ఈ లైవ్లు చేసే పనిలో పడిపోయి ఎప్పుడు తీసిన వీడియో అప్పుడు అప్లోడ్ చేయలేకపోతున్నానండి, ఎందుకంటే ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. ఇప్పుడు ఏంటి చికెన్ చూపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇదైతే నా తమ్ముడు బర్త్డే రోజు తీసిన వీడియో. వాడు మాకు పార్టీ ఇచ్చాడనమాట. మాకు అంటే నాకు, చింటూకి. మా బుజ్జి ఎలాగో తినరన్నమాట. వాడి బర్త్డే అని చెప్పేసి కాల్ చేసి విష్ చేశాను. మా బుజ్జి వచ్చేసి వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం, అక్కడే కేక్ కోపించేద్దాం అని అయితే చెప్పారండి. సరే అని చెప్పేసి ఇంకా నేను రెడీ చేసి ఇంకా మా బుజ్జి అండాలనే చింటూ అయితే వచ్చేసామన్నమాట షాప్కి అయితే. అప్పటికే మా తమ్ముడు అయితే రాలేదన్నమాట. ఇంకా వాడి ఇంటి దగ్గరే పూజలు చేసుకుంటూ ఉన్నాడనమాట. సరే అని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళేసి అప్పటికే లంచ్ టైం అయిపోయిందండి. ఆల్రెడీ మేము తినేసాం. ఇంకా తిన్న తర్వాత వచ్చి ఏం కావాలని చెప్పేసి అయితే అడిగాడనమాట, పార్టీ లేదా అనేసరికి. ఇంకా చూడండి, నాకు చికెన్ కబాబ్ తినాలనిపిస్తుంది అనేసరికి ఇంకా ఒక జాయింట్ అండ్ అలానే ఈ చికెన్ కబాబ్ అయితే తీసుకొచ్చారనమాట. రెండు కూడా వేరే వేరే టేస్ట్, చాలా బాగుంది. సారీ, అది జాయింట్ కాదండి, లెగ్ పీస్. స్టార్టింగ్లో చెప్పాను కదా గ్యాస్ అయితే అయిపోయిందని చెప్పేసి. ఇంకా ఇవాళ అయితే గ్యాస్ అయితే వచ్చింది, కానీ మేము బుక్ చేసి కూడా 15 days అలా అవుతుందండి. అందుకని వచ్చిందా లేదా ఒకసారి కనుక్కుందామని చెప్పేసి అయితే వెళ్ళి అడిగారన్నమాట. దీంతో మాత్రం మా బుజ్జి మా నాన్న అయితే చాలా సపోర్ట్ చేస్తారండి, ఎందుకంటే మేము పడుతున్న బాధ చూస్తుంటారు కదా, అందుకనే ఇంకా చాలా బాగా సపోర్ట్ చేస్తారన్నమాట. ఇంకా వాళ్ళే వెళ్ళి కనుక్కున్నారు మాది వచ్చిందా లేదా అని చెప్పేసి. ఇంకా వచ్చిందని అయితే చెప్పారండి, ప్రాణం లేసొచ్చింది.
కట్టెల పొయ్యి మీద చేసి తింటే హెల్త్కి చాలా మంచిదే, కానీ ఇంకా ఎందుకో సడన్గా ఏదైనా టీ కాఫీ పాలు పిల్లలకి వేడి నీళ్ళు ఇలాంటి పెట్టుకోవాలంటే అస్సలు కుదరదు. వీళ్ళు అక్కడే చెక్ చేసి ఇస్తున్నారండి, పిన్ సరిపోతుందా లేదా, ఏదైనా లూజ్ వస్తుందా, గ్యాస్ లీక్ అవుతుందా, ఇలావన్నీ కూడా చెక్ చేసి ఇస్తున్నారనమాట. చాలా మంచి పని అని చెప్పుకోవాలి. ఇంకా ఇక్కడైతే మనకి కాస్ట్ కూడా ఈ మధ్య చాలా రేజ్ అయిందంట. అంటే సిలిండర్లు ఎప్పుడు గ్యాస్ మనకి బ్యాండ్ అయిందో అప్పటి నుండి కూడా కాస్ట్ కూడా ఎక్కువ అయిపోయింది. ఇంకా మార్నింగ్ అనమాట గ్యాస్ అయితే వచ్చేసింది. నాకేంటంటే పొయ్యి పెట్టుకొని ఈవినింగ్ టైంలో ప్రశాంతంగా కట్టెల పొయ్యి మీద చేసుకుందామని ఇంట్రెస్ట్ అండి. కాకపోతే ఇంట్లో కొంచెం సహకరించలేదు. ఇంకా చూడాలి ఎప్పుడు వేసుకుంటానా అని చెప్పేసి. ఇంకా వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోతుంది అన్నట్టే ఉంది. ఇంకా దాని సిలిండర్ని అయితే ఇద్దరు పట్టుకొని వెళ్ళి అక్కడైతే ఫిక్స్ చేసేసామన్నమాట. ఇప్పుడు వచ్చేసి చూపిస్తున్నది ఫ్రూట్ సలాడ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ అన్నీ అయితే కోసి పెట్టాను. కోసేటప్పుడు అయితే నాకు వీడియో తీద్దామన్న ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే ఈ మధ్య నేను లైవ్లు పెడుతున్నాను కదా, మీకు పదే చెప్తున్నాను కదండి నేనైతే లైవ్ పెడుతున్నానని చెప్పేసి. కానీ ఏ టైం పెడుతున్నానో చెప్పట్లేదు కదా, కరెక్ట్గా 4:30కి అలా పెడుతున్నానండి. కానీ ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసిన ఒక 2-3 డేస్ కూడా నేను పెట్టేకి కుదరదు. ఒక 2-3 డేస్ నుండి కూడా లైవ్ చేయట్లేదు, ఎందుకంటే ఫుల్ బిజీ ఉన్నాను. ఏంటో ఎందుకో చెప్తాను నేను, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా. ఫ్రూట్ సలాడ్ వీడియో ఆల్రెడీ షార్ట్స్ అయితే పెట్టానండి, ఎందుకో తెలీదు అది అప్లోడ్ అయింది కానీ ఎక్కువ రీచ్ అయితే వెళ్ళలేదనమాట. ఇంకా ఫ్రూట్ సలాడ్ చేసే విధానం వచ్చేసి ఫస్ట్ అయితే ఫ్రూట్స్ కట్ చేసి అయితే పెట్టుకోండి చిన్న చిన్న ముక్కలుగా. కస్టర్డ్ పౌడర్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. కస్టర్డ్ పౌడర్కి పాలను అయితే మరిగించుకోవాలన్నమాట. కానీ మరిగించుకునేకి ముందే కొన్ని పాలని పచ్చి పాలని తీసి ఆ పాలలోకి కస్టర్డ్ పౌడర్ మీరు ఎంత కావాలనుకుంటున్నారో అంత ఒక 2 స్పూన్లు వేసి బాగా మిక్స్ చేసి అయితే పెట్టుకోండి. మనం మరిగించుకుంటున్న పాల్లోకి వేడి పాలు కొంచెం చిక్కబడేంత వరకు, ఫుల్గా కాదు కొంచెం చిక్కబడేంత వరకు ఉంచి ఆ తర్వాత ఈ కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే వేసేసుకొని కలుపుకోనేది. ఇంకొక 2 మినిట్స్ ఉంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఆ తర్వాత కొంచెం షుగర్ అయితే వేసుకోండి. అండ్ అలానే మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఫ్రూట్స్ వాటిని కూడా వేసుకోండి. మీకు ఫ్లేవర్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి. చేసుకొని ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఒక 8 అవర్స్ అయితే వదిలేసేయండి, ఇంకా బాగా కూల్ అయిపోతుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు నార్మల్గా కూడా మూత పెట్టేసుకొని వదిలేసేయండి. ఆ తర్వాత తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత చూపిస్తున్నాను. ఇంకా చల్లగా అన్ని రకాల ఫ్రూట్స్ ఒకేసారి తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మమతక్క బర్త్డే అన్నమాట. ఇవాళ అంటే ఆమె బర్త్డే రోజు అండి. ఇంకా ఆ రోజు అయితే ఇంకా మేమందరం కూడా వెళ్ళాం. మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాం పైన. ఇంకా చూస్తున్నారు కదా, అసలు మమతక్కదా లేకుంటే చింటూ బిట్టుదా బర్త్డే అన్నట్టుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట కేక్ కట్ చేయడం. ఎప్పుడు చూసినా మన్నుతో కూడా ఆడుకుంటూనే ఉంటారు, బాత అనుకుంటా. అంటే వాళ్ళకి బర్త్డే అన్నమాట. బాత అంటే తిరక్క అట్లంటా ఉంటారండి. ఇంకా కేక్ చూసారు కదా, ఒరిజినల్ కేక్, ఇంకా ఆగుతారా? అసలు ఆ కత్తి కూడా వాళ్ళ చేతికి ఇవ్వట్లేదు, బర్త్డే గర్ల్ కూడా ఇవ్వట్లేదు అన్నమాట. ఇంకేం చేస్తాం, అందుకని చెప్పేసి ఇంకా అందరూ కూడా చేతులతో కేక్ ఎత్తుకొని తినడం అయితే స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు ఎలాగో ఇవ్వరని చెప్పేసి. చూస్తున్నారు కదా, బర్త్డే గర్ల్ ఒక సైడ్కి ఉందన్నమాట, నేను కూడా ఒక సైడ్కి అయితే ఉన్నాను, వాళ్ళు ఏమన్నా చేసుకుని నేను చెప్పేసి. అసలు ఆ కేక్ని కట్ చేస్తున్నారండి, కసా కోడిని కోసినట్టు కోస్తున్నారు. సరేలే అని చెప్పేసి నేను ఒక సైడ్కి అయితే నిల్చొని చూస్తూ ఉన్నాను. వాళ్ళ ఇద్దరత్తలు అయితే ఇక్కడ మేనేజ్ చేసుకుంటూ వాళ్ళకి కేక్ పెట్టడం కానీ కొంచెం ఆట్లాడిస్తూ ఉన్నారన్నమాట. ఇంకా పైనుంటే సెట్ అవ్వదని చెప్పేసి కిందకైతే తీసుకొచ్చేసారు. ఇంకా కింద కూర్చొని పెట్టేసి ఇంకా వాళ్ళు ఎలాగైనా చేసుకోండి అని చెప్పేసి అయితే ఇచ్చేసారన్నమాట. ఇంకా మేమైతే అలా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా పిల్లలకి ఎలాగో మనం ఇంకా ఏం చేయలేమన్నమాట. వాళ్ళకి కేక్ని చూసారంటే ఇంకా కొయ్యడమే. లాస్ట్ టైం హితి బర్త్డే కూడా సేమ్ అండి. మా హితి అయితే అసలు కేకే కట్ చేయలేదు, బిట్టు అయితే పడుకొని ఉన్నాడు. చింటూనే ఫుల్ కేక్ వాడే కోసాడన్నమాట. అసలు ఎవరిని పట్టించుకోలేదు ఉన్న వాళ్ళని. మా హితి అయితే ఒక పక్కనుంది. ఇంకొక చూస్తున్నారు కదా, కేక్ని కోడిని కోసినట్టయితే కోసినాడు అనమాట బిట్టు. ఇంక ఇలా మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఆ రోజు అలా జరిగిందండి. అందరూ కలిసి ఒక చోట కూర్చొని ఇలా కేక్ కట్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుండింది చూసేకి. అండ్ అలానే ఇక్కడ నా పెళ్లి ఫొటోస్ అయితే చూస్తున్నారన్నమాట. అటు సైడ్ అయితే మా అన్న వాళ్ళంతా కూర్చొని చూస్తూ ఉన్నారు. ఇంకలా అందరూ కలిసి ఒక చోట ఉండేసరికి ఒక పండుగ వాతావరణం అయితే ఏర్పడింది. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ ఒక 7:30, 8 అయితే అవుతుందండి. ఇంకా గంగిరెద్దు వాళ్ళు అయితే వస్తారు కదా ఇంటింటికి పూజ చేసుకోవడానికి.
అలా అయితే మా ఇంటి దగ్గరికి అయితే రాలేదండి. రోడ్లో తీసుకొని వెళ్తుంటే మెయిన్ రోడ్లో ఇంకా లాక్కొని వచ్చేసింది అన్నమాట. గంగిరెద్దు అంటే మా ఇంటికే లాక్కొని వచ్చేసిందండి. మా అమ్మ చూస్తూనే ఉండిందంట. ఎందుకో తెలీదు, లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినంత ఫీల్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఏం చేస్తాం, ఇంకా వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే పూజ చేసేసి పసుపు కుంకుమ పెట్టేసి సాంబ్రాణి కడ్డలు అయితే తీసేసి డబ్బులు అయితే ఇస్తున్నాం అన్నమాట. నన్ను అయితే ఇమ్మని చెప్పారు. 50 రూపీస్ నా దగ్గర ఉండింది, ఇస్తే అస్సలు తీసుకోలేదన్నమాట. ఇంకా అది ఎట్లా తెలుసో ఏంటో మనకైతే తెలియదు, కానీ 50 రూపీస్ అయితే అస్సలు వద్దని చెప్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఆ 50 రూపీస్ వద్దని చెప్పేసి ఆ తర్వాత మా బుజ్జి అయితే వచ్చి 100 అయితే ఇచ్చారండి. అప్పుడైతే తీసుకుంది. ఇలా డబ్బులు కూడా ఇంకా మూగుజీవాలకి తెలుసా అని చెప్పేసి ఆశ్చర్యమైందన్నమాట. చూస్తున్నారు కదా, మా బుజ్జి అయితే పడుకొని ఉన్నారన్నమాట. ఇంకా లేపి మరీ తీసుకొచ్చి ఇవ్వమని చెప్పాం. ఇంకా మా బుజ్జి అయితే ఇంకా 50నే ఇచ్చేకొచ్చారు, అస్సలు తీసుకోలేదండి. ఆ తర్వాత 100 రూపీస్ అయితే ఇచ్చారనమాట. అప్పుడైతే తీసుకొని ఇంకా కామ్గా అయితే వెళ్ళింది. నాకైతే ఆవును చూస్తున్నంతసేపు ఒక మెరాకల్ అనిపించింది అన్నమాట. ఇంకా ఎలాగో వాళ్ళు ఇవ్వరు, వచ్చేసి మనం వెళ్దామని చెప్పేసి లాగినా సరే వెళ్ళట్లేదు. ఫైనల్లీ మా బుజ్జి అయితే 100 రూపీస్ అయితే ఇచ్చారన్నమాట. అప్పుడైతే కదిలి ఇంకా ప్రశాంతంగా వెళ్ళిందన్నమాట. ఇలాంటివి మీరు ఎప్పుడైనా ఫేస్ చేసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఊర్లో మా ఇంటి ముందరనే పెళ్లి అయితే జరుగుతుందండి. పెళ్లి కూతురికి బట్టలు పెళ్లి కొడుకు వాళ్ళే పెడతారు కదా, అలానే వాళ్ళే బ్లౌజ్ అయితే కుట్టిస్తున్నారు. అది నా దగ్గర నేనైతే ఫస్ట్ టైం పెళ్లి కూతురు బట్టలు అయితే కుడుతున్నాను అనమాట. పెళ్లి బట్టలు చాలా అంటే కరేజే ఉండాలి దీనికి, ఎందుకంటే నేను ఇప్పుడప్పుడు నేర్చుకుంటున్నట్టే ఉన్నాను ఇంకా. కానీ పెళ్లి బట్టలు అనేసరికి కొంచెం తడబడ్డాను. సరేలే ఇంకా నార్మల్గా కుట్టినట్టే కదా అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను అన్నమాట. ఏ డ్రెస్సులు కుట్టానో అంటే సారీ ఏ బ్లౌజులు కుట్టానో మీకు చూపిస్తాను. నేను పెళ్లి కూతురికి కుట్టిన బ్లౌజులు వచ్చేసి 3 అండి. ఒకటి వచ్చేసి ముహూర్తాంది, ఇంకోటి వచ్చేసి నలుగులు, ఇంకోటి వచ్చేసి ఎంగేజ్మెంట్కి పెడతారు కదా శారీ, అది ఎంగేజ్మెంట్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడే పెట్టేస్తారన్నమాట. అంటే పెళ్లిలోనే ఒక సాంప్రదాయం లాగా చేసి ఆచారం లాగా పెడతారండి ఆ శారీ. 3 శారీలు అయితే 3 బ్లౌజులు అయితే కుట్టానమాట. ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి. ఇక్కడ మా త్రిషాని వీడియో తీయమని చెప్పానన్నమాట. ఈ వీడియో ఫోకస్ అంతా నా మీదే ఉంది, ఈ బ్లౌజుల మీద అయితే లేదు. నార్మల్గా చూస్తే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ వీడియోలో క్లారిటీగా చూపించలేదు త్రిష, నేను చూపించిందని చెప్పేసి సైలెంట్ అయిపోయానండి, లేకుంటే నేనే చూపించేదాన్ని. బ్లౌజులు అయితే డిజైన్ కూడా చాలా బాగుంది. నేనైతే పెళ్లి కూతురికి ఫస్ట్ టైం కుట్టడం, అది కూడా వాళ్ళ అల్తి బ్లౌజ్ అయితే ఇవ్వలేదన్నమాట. ఇక్కడే వాళ్ళ బంధువులు ఒక అక్క, అంటే అక్కదే బ్లౌజ్ అయితే ఇచ్చిందనమాట అల్తిది. ఇంకా ఆమె ఇంకా అంటే ముహూర్తం రోజైతే నాకు వచ్చి బ్లౌజ్ తీసుకున్నాను అనమాట ఆమె దగ్గర. వాళ్ళు వస్తారు కదా ఇక్కడికి, అప్పుడైతే తీసుకొని బ్లౌజ్ అల్తి చూస్తే అసలు షాక్ అన్నమాట. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇంకేం చేస్తాం, అల్తి లాగే బ్లౌజ్ అంటే పెట్టి ఇంకా అలా కుట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఎక్కువ స్టిచ్చెస్ అయితే విప్పాల్సి వచ్చింది, ఇంకా అలా విప్పేసి మేనేజ్ చేశానండి. చాలా స్టిచ్చెస్ విప్పాల్సి వచ్చింది. నేను కానీ ఎక్స్ట్రా కుట్లు వేయకుండా ఉండింటే దెబ్బైపోయేదాన్ని. అసలు ఆ ముహూర్తం టైంకి నేను ఇవ్వలేకపోయేదాన్ని, కానీ ఎక్కువ క్లాత్ అయితే వదిలానండి, అందుకనే సరిపోయిందన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి మదర్స్ డే, ఇవాళ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే టు ఆల్, అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. ఆల్రెడీ అయిపోయింది కదా. ఇంక ఇవాళ మా అమ్మ కోసం అని చెప్పేసి మా బుజ్జి వెళ్ళి ఐస్ కేక్ అయితే తీసుకొచ్చారన్నమాట. చాలా ఇష్టంగా ప్రతిసారి కూడా వాళ్ళ మమ్మీకి అయితే ఇలా మదర్స్ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటారన్నమాట. నా కొడుకులు కూడా ఫాస్ట్గా ఇంకా గ్రోత్ అయ్యి నాకు కూడా ఇలానే మదర్స్ డే సెలబ్రేట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది ఎవరు చేసినా మనకు అంత ఫీల్ రాదండి, మన కొడుకులు కూతుర్లు చేస్తేనే అదొక హ్యాపీనెస్ ఇస్తుంది అన్నమాట. మా బుజ్జి నాకైతే చెప్పారు కేక్ కట్ చేయపో నువ్వు కూడా అని చెప్పేసి. నేనైతే నా కొడుకులు కట్ చేపిస్తారు అప్పుడే కట్ చేస్తానని అయితే చెప్పాను, ఎందుకంటే ఆ ఫీల్ అప్పుడే వస్తుందండి. ఇంక ఇవాళ నైట్ కరెక్ట్గా 9:30, 10 అవుతుందన్నమాట. ఇప్పుడైతే కేక్ కట్ చేపిస్తున్నారు మా బుజ్జి. లేట్ అయిపోయిందనమాట, ఇవాళ ఏదో వర్క్ ఉండి అలా లేట్ అయిపోయిందండి. పిల్లలు కూడా లేరన్నమాట, వాళ్ళు ఉండింటే కనుక రచ్చ రంబోలనే. కేక్ చూస్తే ఇంకా తెలిసిందే కదా, అప్పుడే చెప్పాను కదండి, బాతా అనుకుంటా. ఇంకా కేక్ ఎవరిని కోయనీరు, వాళ్ళే కోసి వాళ్ళే తింటారన్నమాట, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తింటారు. ఇంకా అంతలోనే కరెంటు పోయింది. ఇంకా ఫైనలీ మన సెలబ్రేషన్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఈ శారీ ఇంకా నాకెందుకో నచ్చిందన్నమాట, కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. శారీ బ్లూ, అంటే శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అన్నమాట, బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్. నాకైతే ఫస్ట్లో కన్ఫ్యూజ్ అయ్యాను, అసలు ఇది బ్లౌజేనా, బ్లౌజ్కి శారీకి కొంచెం
కొంచెం కూడా పోలికే లేదని చెప్పేసి మళ్ళీ ఆమెను పీల్చి ఇంకా అడిగాను అన్నమాట. ఆల్రెడీ పెళ్లి బట్టలు అయితే కుడుతున్నాను, ఇంకా పెళ్లి బట్టలు ఇవ్వడానికి ఒక రోజు ఉందన్నమాట. ఆల్రెడీ 2 అయితే అయిపోయాయి, ఇంకొకటి మాత్రమే మిగిలింది. ఇంకా అప్పుడు వచ్చేసి ఆమె ఇంకా రేపైతే మా కూతురు అయితే వెళ్ళాలి ఊరికి, నాకైతే అర్జెంటుగా కుట్టిచ్చేయి రేపటికి అని చెప్పేసి అయితే చెప్పింది. ఇంకా అర్జెంట్ అంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఓకే చెప్పి తీసుకునేసానండి. నాకైతే ఇలా అలవాటు అన్నమాట. అంటే ఏంటంటే శారీ కుట్టించినాక అంటే శారీలో ఎలాగో మనకి పీస్ అయితే వస్తుంది కదా, అంటే మిగులుతుంది కదా ఎక్స్ట్రాస్, దాంతోనే ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే చేసి ఇవ్వడం. చూసారు కదా, ఈ క్లాత్ కూడా చాలా బాగుందన్నమాట. అంటే మనకి హెయిర్ బ్యాండ్కి తగ్గట్టు క్లాత్ అన్నమాట. ఎందుకో చాలా బాగా నచ్చింది. శారీ కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంది. ఫస్ట్లో ఇదేం కాంబినేషన్ అబ్బా అనుకున్నాను, కానీ ఫైనల్లీ కుట్టిన తర్వాత ఆ బ్లౌజ్కి ఆ శారీకి చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్లీ వీటిని మూడింటిని ప్యాక్ చేసి ఆమె వచ్చిన తర్వాత ఇచ్చేసాను. ఆమె అయితే హ్యాపీ. ఈ మధ్య లాంగ్ వీడియోసే కాదండి, మీకైతే ఎలాంటి ప్రోడక్ట్స్ కూడా చూపించలేకపోతున్నాను కదా, అందుకని నేనైతే బాక్సెస్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఆల్రెడీ షార్ట్స్ అయితే పెట్టాను, కాకపోతే అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదు, ఈ స్టిచ్చింగ్లో పడిపోయి. దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. ఇవైతే 6 ప్యాక్ ఆఫ్ 6 140 రూపీస్ అయితే పడిందండి. 148 రూపీస్, అరౌండ్ 150 అనుకోవచ్చు. చాలా బాగుంది. క్వాలిటీ అయితే కొంచెం తక్కువనే చెప్పాలి, కానీ నాకైతే క్వాంటిటీకి సరిపోతుందా లేదా అని చెప్పేసి ఇక్కడ చెక్ చేశాను అన్నమాట. 1/2 kg కంటే ఎక్కువే పడిందండి, కాకపోతే 1 kg అయితే పట్టదన్నమాట. 1/2 kg పెట్టుకునే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అని చెప్పాలి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నా వీడియోస్లలో చెక్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత షార్ట్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ నా యూట్యూబ్ ఛానల్ లింకే ఉంటుందన్నమాట, ఐడినే ఉంటుంది. దాంతో కనుక వెళ్ళి మీరు ఈ షార్ట్ కింద లింక్ అని కామెంట్ చేశారంటే, అంటే ఏదైతే నేను ప్రోడక్ట్ కొన్నానో మీకు చూపించానో ఆ ప్రోడక్ట్ కిందే మీరు కనుక లింక్ అని కామెంట్ చేశారంటే లింక్ అయితే వస్తుందన్నమాట. సో దట్ మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. నా దగ్గర 2 పిల్లల నుండి ఒక్కరు లేకపోతే ఏదో పోయినట్టు వెళ్తానమాట. అంటే ఒక్క అబ్బాయి లేడే అని చెప్పేసి, ఆ అబ్బాయి మా బిట్టుని అన్నమాట. నా దగ్గర ఎక్కువ పడుకోరు. ఇంకా మా అమ్మ దగ్గర అంటే ఇద్దరిని మేనేజ్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి నేను ఒకరిని అంటే బిట్టుని మా అమ్మ దగ్గర పడుకోబెడుతూ వచ్చానమాట. ఎలాగో వాడికి మా అమ్మని అలవాటు చేసేసాను నేనే. కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నానండి, 3 పిల్లలు ఒకే చోట పడుకుంటే, నా పక్కనే పడుకుంటే కొంచెం ఆనందం అన్నమాట. ఇద్దరు నా దగ్గర ఉండి ఒక్కరు లేకపోయినా ఏదో వెళ్తి ఇంకొక రోజు అయితే చాలా అంటే బాధపడిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అంటే పిలిస్తే రాడండి, ఎక్కువ అలవాటు అయిపోయింది కదా, ఇంకా పిలిస్తే కూడా రాడు. ఒకవేళ వాడికి తెలియకుండా తీసుకొచ్చి పడుకోబెట్టినా మళ్ళీ నిద్రలో లేచి ఇంకా మా అమ్మ దగ్గరికే వెళ్ళిపోతారండి. అప్పుడు కొంచెం బాధేస్తుంది అన్నమాట. ఇంకా మా హితి అంటారా, అక్కడ పడుకుంటుంది ఇక్కడ పడుకుంటుంది, ఎక్కడ కూడా అలవాటు లేదన్నమాట. ఎవరి దగ్గరైనా సరే ఈజీగా అలానే పడుకునేస్తుంది. ఒక్క 2 minutes టైం ఇస్తుంది చాలన్నమాట, పడుకునేస్తుంది. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇలా చేతులు అయితే రబ్ చేసుకొని ఇలా ఐస్ మీద పెట్టుకొని మళ్ళీ చేతులను అయితే చూడాలి. అప్పుడు పాజిటివ్ ఎనర్జీ మన చేతుల్లో నుండి ఐస్లోకి అయితే వస్తాయని చెప్పేసి అదొక ఫీలింగ్. నేను అలా చేపిస్తూ ఉంటాను పిల్లలతోని. ఇంకా ఇప్పుడు వచ్చేసి నైటే నిన్నైతే చెప్పిందనమాట హితి, నాకు ఐస్ క్రీమ్ చేసివు అని చెప్పేసి. ఆల్రెడీ నేను ఐస్ క్రీమ్స్కి కావాల్సినవి కొనుక్కున్నాను అన్నమాట. అండ్ అలానే ఈ క్యూబ్ ఉంటుంది కదా, ఇవి ఐస్ క్రీమ్వి, ఇవి కూడా నేను ఆర్డర్ చేసి తెప్పించుకున్నానండి. వాటి లింక్ కూడా నేను ఇస్తాను, కానీ అదే షార్ట్ కింద అయితే ఇస్తాను. ఇవైతే కలర్ కాంబినేషన్ కానీ ఐస్ పెట్టుకోవడానికి కానీ చాలా బాగున్నాయి. పిల్లలు ఐస్ క్రీమ్స్ అడిగినప్పుడల్లా మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్లో చేసిస్తే ఇంట్లోనే హోమ్ మేడ్ చాలా హెల్త్కి మంచిదన్నమాట. ఇంకా ఐస్ క్రీమ్ ఎలాగో వచ్చిందంటే బండి ఖచ్చితంగా దాన్ని కొనుక్కోవాలని చెప్పేసి మారం చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసిస్తే ఇష్టంగా తింటారు. కానీ ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఇచ్చేస్తున్నాను, కోల్డ్ అవుతుందో ఏంటో, అయినా కానీ మన వాళ్ళైతే వినరండి. నేను నైటే ప్రిపేర్ చేసి అయితే పెట్టాను. ఇంకా లేచి లేవంగానే అడుగుతుందనమాట, చేసావా లేదా అని చెప్పేసి. అందుకని ఇంకా చేశానని చేయలేదని చెప్పలేను కదా, అలా చేశానని చెప్పేసి ఇంకా తీసుకొచ్చి ఇచ్చేసాను అన్నమాట. ఇవి డైరెక్ట్గా రావట్లేదండి, అందుకనే చన్నీళ్ళలో పెడితే ఒక 1 minute అలా ఉంచేస్తే ఇంకా ఈజీగా వచ్చేసింది అనమాట. చూసారు కదా, హితి అయితే తీసేసింది. చింటూకి అయితే నేను తీసి ఇవ్వాలంట. బిట్టు అయితే ఇంకా లేవలేదండి, అందుకని ఇక్కడ 2 పిల్లలు మాత్రమే ఉన్నారు. ఇంకా ఈ ఐస్ చూసారా, కస్టర్డ్ పౌడర్తో నేను ప్రిపేర్ చేసింది అనమాట. కొంచెంగానే ప్రిపేర్ చేశాను, ఫస్ట్ టైం ఎలా వస్తుందో ఏంటో అని.
కొంచెమే ప్రిపేర్ చేశానండి. నెక్స్ట్ టైం ఇంకా కాస్త ఎక్కువ చేసి వేరే ఫ్లేవర్తో ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. కుదిరితే చేస్తాను ఖచ్చితంగా. ఇంకా టేస్ట్ ఎలా ఉంది అంటే బాగుంది అని అయితే చెప్తున్నారు. మా పిల్లలు కెమెరా ఆన్ చేసి ఏదైనా ఇచ్చి ఎలా ఉంది అంటే ఖచ్చితంగా బాగుందనే చెప్తారు. చూడండి ఇక్కడ సింబల్ అయితే పెడతాడు మా చింటూ. వద్దన్నా సరే పదే పదే పెడతాడనమాట. హాయిలు బాయిలు మీకు ప్రతిసారి వీడియోలో ఉంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. వీడియో ఆన్ చెయ్యంగానే హాయ్ చెప్తూ ఉంటారు. చాలా రోజుల నుండి అనుకుంటున్నానండి మా బుజ్జికి డ్రై ఫ్రూట్స్ తీసిద్దామని చెప్పేసి. ఈరోజు నా ఓన్ డబ్బులతో మా బుజ్జికి అయితే డ్రై ఫ్రూట్స్ అయితే తీసిస్తున్నాను. ఏమేమి కొనుక్కున్నానో చూద్దామా. ఫస్ట్ అయితే బాదాం, పిస్తా, ఖర్జూరా అండ్ అలానే కిస్మిస్, వాల్నట్స్ అండ్ సీడ్స్ కూడా తీసుకున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకొన్ని సీడ్స్ పేరు అయితే నాకు తెలియదు అనమాట. పంకిన్ సీడ్స్ ఇవి మాత్రమే నాకు ఐడియా ఉన్నాయి. దాంతోపాటు సబ్జా గింజలు, ఇది వచ్చేసి మెయిన్ అనమాట, పిల్లల కోసం తీసుకున్నాను. ఇది వచ్చేసి మక్క, చాలా బాగుంటుంది టేస్ట్. దాన్ని ఎలా యూజ్ చేయాలో అలా యూజ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి చెప్తున్నాను కదా సీడ్స్ అన్ని ఆల్ మిక్స్డ్ అయితే ఇచ్చేసారన్నమాట. పిల్లల బర్త్డే దగ్గరుంది, అందుకనే కటింగ్ చేపించొద్దు అనుకుంటూ 2 వీక్స్ అయితే గడిచిపోయిందనమాట. కానీ పిల్లల బర్త్డే ఇంకా కొన్ని రోజులైతే ఉందండి. ఇప్పుడే చేపించేస్తే ఇంకా బాగుండదు అని చెప్పేసి నా ఫీలింగ్. కానీ మా బుజ్జి ఏమో నేను ఎలాగో చేపిస్తున్నాను కదా, నాకు మా పిల్లలు కూడా చేపించేద్దామని చెప్పేసి అయితే ఇంకా నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నా సరే వినకుండా తీసుకొచ్చేసారు. నాకు ఆల్రెడీ స్టిచ్చింగ్లో కొంచెం కాదు ఎక్కువ బిజీనే ఉన్నాను. ఇంకా అందుకని చెప్పేసి నేను రానని అయితే చెప్పానండి. కాకపోతే ఫస్ట్ టైం మేము వచ్చి కటింగ్ చేపిస్తున్నాం. ఇంతవరకు 1 ఇయర్ వస్తుందండి. 1 ఇయర్లో ఇంతవరకు కూడా మేము ఎప్పుడు కూడా కటింగ్ చేపిలేదు. ప్రతి మంత్ వాళ్ళ తాత వాళ్ళ నానమ్మే తీసుకొచ్చి కటింగ్ చేపించేవారనమాట. కానీ ఇవాళ ఎలాగైనా సరే మాకు ఇష్టమైనట్టు చేపిద్దామని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చాం. వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉంటారా, ఏదో కలర్ చేస్తూనే ఉంటారు. వాటర్ అలా నోట్లో పోసుకొని ఇంకా వాళ్ళ డాడీ మీదకైతే ఊస్తున్నారనమాట. నాకైతే టెన్షన్ పెరిగిపోతుంది. మేము వచ్చేసరికి బార్బర్ షాపర్లో చాలామందే ఉన్నారండి. వాళ్ళు క్లియర్ అయ్యేసరికి 1 అవర్ పట్టిందనమాట. ఆ 1 అవర్ నుండి నేను బ్లౌజ్లో ఎంతో కొంత స్టిచ్ చేసుకునేదాన్ని అని చెప్పి. మా బిట్టు చూడండి ఎంత కామ్గా కూర్చున్నాడో. ఈ సిచ్యువేషన్లో ఒకటి మీకు గుర్తు చేయాలి, మా హీతిని మీకు వీడియో కూడా పెట్టాను చాలా వరకు. అస్సలు మా హీతి కట్టింగ్ చేయించుకోనంటే చేయించుకోదు. అస్సలు దువ్వెన కత్తెర ఏమి కూడా అస్సలు ముట్టనివ్వదన్నమాట. అలా ప్రవర్తించేది. కానీ మా బిట్టు చూడండి ఎంత కామ్గా కూర్చున్నాడో. నేను అస్సలు ఇద్దరు పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలో ఏంటో అని చెప్పేసి అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇద్దరికి ఒకేసారి ఒక్కొక్కరు ఒక్కొక్క ఒళ్ళో కూర్చొని పెట్టుకొని చేపించాలేమో అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఎందుకంటే హితికి మేము అలానే చేపించే వాళ్ళం. ఇప్పుడు చూడండి బిట్టు అయితే కూర్చున్నాడు, సైలెంట్గా కూర్చున్నాడు అనమాట. ఇంకా క్లాత్ కప్పేసరికి హ్యాపీగా కప్పించుకొని ఇలా చేసుకుంటున్నాడు. నేనైతే షాక్ అన్నమాట. ఎప్పుడు కూడా వచ్చి చూడలేదు కదా, ఇదే ఫస్ట్ టైం. అందుకనే వీడియో తీసుకోవాలని చెప్పేసి నా పని కూడా పక్కన పెట్టి మరీ వచ్చానమాట వీళ్ళ కోసం. ఫస్ట్ అయితే బిట్టుకే చేస్తున్నారండి, ఇద్దరికి ఒకేసారి కుదరలేదన్నమాట. అంటే ఎక్కువ కస్టమర్స్ అయితే ఉండేసరికి ఒక్కరికి ఒక్కొక్కసారి అయితే చేశారండి. మా చింటూ అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. వీడైతే చేపించుకుంటాడా లేదా చూడాలి. మా బిట్టు అయితే హ్యాపీగా అయితే చేపించుకుంటున్నారు. ఫైనలీ బిట్టుకి సగం కటింగ్ అయితే అయిపోయిందన్నమాట. ఇంకా లాస్ట్లో ఒక టచ్ అయితే ఇవ్వాలండి. ఇంకా అంతా ఫినిష్. ఇంకా లేచి బ్యాక్ సైడ్ మిర్రర్ ఉంటుంది కదా, దాంతో చూసుకుంటూ మురిచిపోతున్నాడు బిట్టు. ఇంకా అలా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మా చింటూదన్నమాట. చేసుకుంటావా అంటే ఓకే చెప్పాడు. బిట్టుకు నేను ఎలాంటి ప్రిపరేషన్ కూడా ఇవ్వలేదండి. అలాంటిది బిట్టు కామ్గా కూర్చొని అయితే చేసుకున్నాడు అన్నమాట. వాళ్ళ డాడీ కూడా ఏదేదో చెప్తున్నారు చెవులో, లేదంటే అస్సలు వినేవారే కాదన్నమాట. మా చింటూకి నేను ఎంత ట్రైనింగ్ ఇచ్చానో తెలుసా, వెళ్ళే దారిలో నువ్వు కామ్గా కూర్చోవాలి, సైలెంట్గా చేపించుకోవాలని చెప్పేసి. అయినా కానీ వీడు ఏం చేశాడో చూపిస్తాను చూడండి. ఇక్కడైతే కామ్గానే పడుకున్నాడు. ఇప్పటికీ కూడా బిట్టుకే చేస్తున్నారనమాట. చిన్నపిల్లలకి చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ స్లోగా చేయాలన్నమాట, ఫాస్ట్గా చేయడానికి లేదు, ఎలా పడితే అలా చేయడానికి లేదన్నమాట. వాళ్ళు ఎలా చేపిస్తే అలా చేస్తూ చేయాలన్నమాట. అంటే వాళ్ళని ఆడించుకుంటూ చేయాలి చెప్పాలంటే. ఫైనలీ మా బిట్టు కటింగ్ అయితే అయిపోయిందండి. వాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాడు. అస్సలు అంటే ఏడవలేదు. ఎండింగ్లో ఊరికే అలా సతాయించాడు కానీ ఫైనలీ కంప్లీట్ అయిపోయిందన్నమాట సక్సెస్గా. కానీ మా చింటూ మాత్రం అస్సలు చేయి కూడా పెట్టివ్వలేదన్నమాట. అచ్చం వాళ్ళ అక్క పోలికే. చూసారు కదా, మీకు కూడా ప్లేన్ కీస్ అయితే ఇచ్చేస్తున్నాడండి. వీడికి అలవాటే. బాయ్ చెప్పామంటే ఖచ్చితంగా ప్లేన్ కీస్ వెనుక వస్తుంది ఖచ్చితంగా. ఇంగిలా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చింటూ కూడా చేపించుకొని ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట హ్యాపీగా. ఇంకైతే మేము ఇంటికి రీచ్ అయిన తర్వాత స్నానం అయితే చేపించేయాలి ఫస్ట్ డే. ఇప్పుడు మార్నింగే అయితే కటింగ్ చేపించడం కొంచెం మంచిదే అయింది. వీడికైతే
దారిలోనే నిద్ర వచ్చేసిందంట, అందుకని ఇలా పడుకుండిపోయాడు. మా చింటూ కటింగ్ చూడండి, మేము ఒకటి చేపించాలంటే అక్కడ ఇంకొకటి జరిగింది. వాళ్ళ తాత అయితే ఎగతాళి చేశాడనమాట. మీరు ఏదో వెరైటీ కటింగ్ చేపిస్తామన్నారు కదరా, ఏంటి ఇలా చేపించుకొచ్చారని చెప్పేసి అక్కడన్నైతే చెప్పారండి. ఇలా చేపించొద్దు, ట్విన్స్ కదా దిష్టి అవుతుంది అని అయితే చెప్పారు. అందుకనే కామ్గా అయిపోయాం. నేను ఎన్నో కటింగ్లు చూశాను, కానీ ఇలాంటి కటింగ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూశానండి. మా మమతకి అయితే వేసిందన్నమాట. అస్సలు ఆమెకున్న నాలెడ్జ్కి హ్యాండ్స్ అప్ చెప్పాలి. అలాంటి కటింగ్ నేను ఎప్పుడు కూడా చూడలేదండి. అంటే ఆమెకు చేసుకున్నది కాబట్టి ఎక్కువ అంటే అవగాహన ఉంది కాబట్టి అలా గీసి పరేసిందన్నమాట. కానీ పర్ఫెక్ట్గా కుదిరిందండి. నాకైతే నిజంగా ఆశ్చర్యం వేసింది. నేను ఇన్ని గంటలు కూర్చొని అలా మార్కింగ్ వేయడం అంతా వేస్ట్ అనిపించింది ఆమెతో పోల్చుకుంటే. ఒక 1 year బ్యాక్ ఈ షెడ్లు అయితే తీసుకొచ్చామన్నమాట. ఇవి వచ్చేసి రేకులు, అంటే బంక్ ఉన్నింది కదా ఫస్ట్ స్టార్టింగ్ అంగడి పెట్టినప్పుడు, మొబైల్ షాప్ అంగడి, అవైతే ఇక్కడికి తీసుకొచ్చేసాం. ఒక పర్పస్ మీద అయితే తీసుకొచ్చామండి. అంటే జనరల్ స్టోర్ వేసుకొని బోండా బజ్జీ ఇలాంటివన్నీ చేద్దాం అన్నట్టయితే తీసుకొచ్చాం, కానీ అది కుదరలేదు. అందుకని ఇంకా అలా పెట్టేశామన్నమాట. కానీ ఈ మధ్య కార్ ఇంటి దగ్గరే ఉందండి, ఎక్కువ ఎండకైతే ఎండుతుందన్నమాట, అందుకని ఇలా చేపిస్తున్నాం. ఇంకా ఫైనలీ చూడండి ఎన్ని శారీస్ అయితే ఉన్నాయో. అసలు చాలా శారీసే ఉన్నాయన్నమాట నేను స్టిచ్ చేసేవి. అసలు ఇవన్నీ ఎప్పుడు కుడతాను అబ్బా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మా చెల్లి శారీ, మీకు చూసారు కదా, షార్ట్స్లో చూసింటారు, లాంగ్ వీడియోలో కూడా చూసింటారు. ఇంకా ఈ శారీ మాత్రం స్మూత్నెస్ చాలా బాగుందండి. ఇప్పుడు చూపిస్తున్న వచ్చేసి కోలాట్లు అన్నమాట. ఆ ఊళ్ళో రీసెంట్గానే కోలాట్లు వేయడం అయితే స్టార్ట్ చేశారండి. దానికైతే చాలా మంది వెళ్ళి వేస్తున్నారన్నమాట. వాళ్ళైతే ఒకరోజు గజ్జ పూజ చేయాలని చెప్పేసి ఇలా శారీస్ అందరూ కూడా యూనిఫామ్ లాగా తీసుకున్నారు. శారీస్ అయితే చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా. ఇంకా శారీ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇంకా శారీ అయితే కుట్టడానికి కూడా బాగానే ఉందండి. కుట్టిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది నేనైతే నెక్స్ట్ షార్ట్ లో కనుక లేకుంటే నెక్స్ట్ వ్లాగ్ లో అయితే చూపిస్తాను. ఈ వీడియో చేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆల్రెడీ నేనైతే స్టిచ్ చేసేసానండి. చాలా బాగుంది, బుడ్డలు పెట్టి అయితే కుట్టాను అన్నమాట. ఇంకా ఫైనల్లీ నేనైతే ఇప్పుడు స్నానం చేసుకొచ్చేసాను. ఎర్లీ మార్నింగ్ ఇవాళ స్నానం చేసి పూజ చేసి నాగలరాయల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేసి వచ్చి కూర్చున్నాను అన్నమాట. ఒక 3 days నుండి కంటిన్యూగా పెళ్ళి ఎప్పుడు స్టార్ట్ అయిందో, పెళ్లి బట్టలు అయితే ఎప్పుడు తీసుకొచ్చి ఇచ్చారో అప్పటి నుండి కంటిన్యూస్గా కుడుతూనే ఉన్నానన్నమాట. అసలే నేను చాలా స్లో అండి కుట్టడం, అందుకనే ఇంత టైం పడుతుందని చెప్పేసి నా ఫీలింగ్. ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అనుకోవద్దు. ఇంకా ఇది వచ్చేసి నాకు నచ్చినట్టు నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ రౌండ్ మోడల్ అయితే పెట్టుకున్నానండి. ఫైనల్లీ అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఈ శారీకి ఎందుకు ఇదే మోడల్ పెట్టుకున్నారు అన్నది, అండ్ అలానే ఈ శారీ ఎక్కడికి కట్టుకొని వెళ్తున్నాను అనేది, ఎప్పుడు కుట్టుకున్నాను, ఎంత స్ట్రగుల్లో కుట్టుకున్నాను అని చెప్పేసి మొత్తం కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తానండి. వీడియో కనుక నచ్చిందంటే ఒక చిన్న లైక్ వేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బ్లౌజ్ ఎలా ఉందో చెప్పేసి